ఈరోజు మన దేశంలో అందరికీ ఇన్స్పైర్ అయిన ఒక మహా మనిషి గురించి చూద్దాం. వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, అబ్దుల్ కలాం గారు 1931లో తమిళనాడు రామేశ్వరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి పేపర్ డెలివరీ చేస్తూ స్కూల్కి వెళ్ళేవారు. ఫిజిక్స్లో బీఎస్సీని కంప్లీట్ చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని MIT చెన్నైలో చదివారు. ఆ టైంలోనే రాకెట్స్ గురించి, స్పేస్ గురించి కలలు కనేవారు. DRDలో కెరియర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇస్రోలో జాయిన్ అయ్యి SLV-3ని లీడ్ చేసి రోహిణి శాటిలైట్ని 1980లో సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. మిసైల్ డెవలప్ చేయడంలో ప్రాముఖ్యం కలిగిన వారు అగ్ని అండ్ పార్వతి మిసైల్ ప్రోగ్రామ్ని మెయిన్ బ్రెయిన్ అయ్యారు. 1998లో పొఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా హ్యూజ్ రోల్ ప్లే చేశారు. ఈయనకి భారతరత్న, పద్మభూషణ్ అన్ని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కలిగిన సైంటిస్ట్ మన కలాం గారు. ఈయన 2002లో భారతదేశానికి 11th ప్రెసిడెంట్గా సర్వీస్ ఇచ్చి పీపుల్ ప్రెసిడెంట్ అని ఒక బిరుదును కూడా తెచ్చుకున్నారు. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ లాంటి పుస్తకాలని యూత్ కోసం ఇన్స్పైర్ చేసేటట్టు రాశారు. 2015లో స్టూడెంట్కి సెమినార్ ఇస్తూ ఆయన చివరిగా కన్నుమూశారు. కానీ వాళ్ళ కళలలో పెట్టడంతో కలాం గారు ఫర్ ఎవర్ మనలోనే ఉంటారు.